దుత్తలూరు మండలంలోని నర్రవాడలో రసాబసా చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందని ఒకరు, జరగలేదని మరొకరు వాగ్వాదాలు చేశారు. ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగిందంటూ గ్రామస్తులు కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా విజిలెన్స్ అధికారి విజయమ్మ, ఏపీడీ మృదుల రంగంలోకి దిగారు. గ్రామంలోని వారికి కాకుండా ఎక్కడో జాబ్ చేసే వారికి మస్టర్లు వేసి ప్రభుత్వం ఆదాయానికి గంటె కొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నర్రవాడ పంచాయతీలో ఉపాధి హామీ పథకం అవినీతిపై విచారణ. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ పంచాయతీలోని గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగిందని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందడంతో గ్రామీణ ఉపాధి హామీ పథకం విజిలెన్స్ అధికారిని విజయలక్ష్మి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నర్రవాడ పంచాయతీలో కలెక్టర్కు అందిన ఫిర్యాదు మేరకు తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. విచారణలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి కొంతమందికి కూలీలు పడినట్లు, అవినీతి జరిగిందని గుర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. గ్రామస్తులు తామందరం పనులకు వెళ్తున్నామని, తమ ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని తెలియజేశారని ఆమె వివరించారు. తనిఖీల అనంతరం మస్టర్లను పరిశీలించి సంతకాలను సరిచూసిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని విజయలక్ష్మి తెలిపారు. ఈ పథకంలో కొంత అవినీతి జరిగిన మాట వాస్తవమేనని, సంతకాలను క్రాస్ చెక్ చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆమె స్పష్టం చేశారు. రత్తమ్మ, చెన్నకేశవులు అటెండ్ అయ్యారు. పల్లపు రవణమ్మ రాలేదు. రవి, సుబ్బలక్ష్మి, పల్లం అటెండ్ అయ్యారు. మస్తాన్ అండ్ షరీఫా షేక్ రాలేదు. దారకనేని సుబ్బమ్మ రాలేదు. మరినేని రత్తమ్మ ఏంటమ్మా చెప్పండి, మీరు చెప్పిందైనా రాస్తా. పేరు వస్తుంది కదా, డైలీ వస్తుంది పనికి వస్తుందా? నీ పేరేంటమ్మా? అటెండ్ అయ్యారు. మాదాల రవణమ్మ రాలేదు. మేకపాటి రత్తమ్మ వచ్చారు. చల్లా పద్మావతి రాలేదు, హాస్పిటల్లో ఉన్నారని చెప్పారు. పత్తి మస్తాన్ రావు రాలేదు. సురభి, సుధీర్, దివ్య వచ్చారు. ఒకళ్ళు వచ్చారు. బాసం నాగమునీంద్రమ్మ అటెండ్ అవ్వలేదు. ఇక్కడికి రాలేదు. మళ్ళీ చేశారంటే గవర్నమెంట్ జాబ్ ఆపేసాం కదా, గతంలో పోయారు 2012 పోయారు. అప్పటి నుంచి పోతున్నారు కాబట్టి పోయారు మేడం. తెలియకపోయాం. గుడి దగ్గర షాప్ మేడం రమ్మనండి. ఒక్కటే ఉంటుంది మేడం, టైంలో రాదు. వస్తుంది చూసుకోండి. బాబు తుమ్మలపేట రావడమ్మా. పనికి వెళ్తారు. మీరు మీ భార్య ఇద్దరు వెళ్తారా? చూడమ్మా వాళ్ళ బావగారు పేరు
కంప్లైంట్ పెట్టి నా కొడుకులా అయిపోయి పదం నరవాడ గ్రామ పంచాయతీ దుత్తలూరు మండలానికి సంబంధించి కలెక్టర్ గారికి గ్రీవెన్స్ పిటిషన్ ఇవ్వడం జరిగింది పీజీఆర్ఎస్ ద్వారా. శ్రీ తిరువీధి శ్రీనివాసులు గారు ఈ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఊర్లో లేని వాళ్ళకి మస్టర్స్ వేస్తూ ఉన్నారు. అట్లాగే పని చేయని వాళ్ళకి, నాట్ ఓన్లీ ఊర్లో లేని వాళ్ళు, ఈ ఊర్లో ఉండి కూడా పనికి వెళ్ళని వాళ్ళకి కూడా మస్టర్స్ వేసి ఉపాధి నిధులు దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. దీనిపైన ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించి నేను ఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి జిల్లా విజిలెన్స్ అధికారి, నా పేరు విజయలక్ష్మి, ఎంక్వైరీకి రావడం జరిగింది ఈరోజు. సో మేము ఇప్పుడు ర్యాండమ్గా వాళ్ళు కంప్లైంట్లో పెట్టిన 60 మందిని ఇక్కడ విచారించడం జరిగింది. అలాగే గ్రామస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ గ్రామంలో చూస్తే కంప్లైంట్లో చెప్పినట్లుగా కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఉపాధి హామీ పనిలో మాస్టర్స్ వేస్తున్నారు అనేది కంప్లైంట్. సో మేము అబ్జర్వ్ చేసింది కూడా ఒకళ్ళిద్దరు ఇక్కడ అందుబాటులో లేరు, ఊళ్ళోనే ఉంటారని చెప్తున్నారు కానీ అందుబాటులో లేరు. బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మేము పనికి వెళ్తున్నాము, మ్యాక్సిమం పనికి వెళ్తున్నాము, మా డబ్బులు మాకే పడుతున్నాయి అని చెప్తున్నారు. మేము చేసింది ఏంటంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ యొక్క సంతకాలు వేలుముద్రలు తీసుకున్నాము. ఎందుకంటే రేపు మస్టర్స్లో వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు మస్టర్లో ఏవైతే సంతకాలు చేస్తారో వాటితో వీటిని క్రాస్ చెక్ చేసుకుంటాము. అట్లాగే ఆన్లైన్లో కూడా వీళ్ళు ఎన్ని రోజులు పనిచేశారు, ఎంత అమౌంట్ అనేది వీళ్ళు విత్డ్రా చేశారు అనేది కూడా క్రాస్ చెక్ చేసుకొని సమూలంగా ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎందుకంటే